గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు హిందీ క్లాస్ నానా. సో మనం లాస్ట్ క్లాస్లో అయితే మనం ఏం నేర్చుకున్నాం, ఏ లెసన్లో ఉన్నాం మనం? యాక్చువల్లీ పక్షిరాజ్ మోర్ లెసన్లో ఉన్నాం, ఓకేనా? సో ఈరోజు కూడా పక్షిరాజ్ మోర్లో ఇంకా మాకు వర్క్ బుక్ పార్ట్ అంతా కూడా రిమైనింగ్ ఉంది కదా. సో అది ఈరోజు చూద్దాం, ఓకేనా? పక్షిరాజ్ మోర్. సో ఈ లెసన్లో మనం మంచిగా అంటే పీకాక్ గురించి మనము ఎలా ఉంటుంది ఫెదర్స్, ఐ థింక్ సారీ నాన్న, పార్ట్ 3 కదా ఇది. సో పార్ట్ 2 రాశాను కదా నేను, సారీ అమ్మా. సో పార్ట్ 3 పక్షిరాజ్ మోర్ కదా. సో పక్షిరాజ్ మోర్ అసలు ఎందుకు మనం పక్షిరాజ్ మోర్ని పక్షిరాజ్ అంటాము కదా. సో ఎందుకు దానికి కాజ్ ఒకటి ఉంది, ఏంటంటే మనకి రాజ్ కింగ్కి క్రౌన్ ఎలా అయితే ఉంటుందో, సో మన మోర్కి కూడా క్రౌన్ లాంటిది ముకుట్ జేసా మీన్స్ వాట్? ముకుట్ మీన్స్ క్రౌన్ కదా. సో ఎలా ఉంటుంది అలా ఉంటుంది. సో నేను ఈరోజైతే ఒక అంటే పక్కాగా పీకాక్ కాకపోయినా సో కొంచెం పీకాక్ లాంటివి నేనైతే డ్రా చేస్తానన్నా. ఒకసారి చూద్దాం, ట్రై చేద్దాం, ఓకేనా? సో పక్షిరాజ్ మోర్ కదా, ఒక్కసారి ట్రై చేద్దాం నాన్న ఎలా వస్తుంది అని. సో నవ్వకండి. సో పక్షిరాజ్ మోర్ దానికి పంక్ ఫెదర్స్ ఎలా ఉంటాయి, ఓకేనా? నెక్స్ట్ ఏంటి, ఫెదర్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ దాంట్లో ఆ ఫెదర్స్లో ఏమేమి కలర్ఫుల్గా ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం పక్షిరాజ్ మోర్లో తెలుసుకున్నాము. తర్వాత మనకి ఉపకారి పక్షి అని పీకాక్ని అంటారు, ఎందుకు అంటారు అలాగా, సో అది కూడా మనం చూసాం కదా. ఒకసారి డ్రా చేద్దాం నాన్న, పక్షి ఎలా వస్తుంది, మోర్ ఎలా వస్తుందో ఒకసారి డ్రా చేద్దాము, ఓకేనా? సో ఫెదర్స్ని మనం ఇలా స్ప్రెడ్ చేసినట్టు వేద్దామా, లేకపోతే నో. సో మెయిన్ పార్ట్స్ మనం డ్రా చేసుకుందాం ఫస్ట్. సో ముకుట్ జేసా కల్గి, ఏం చెప్పుకున్నాము? కల్గి. సో దిస్ ఈజ్ కల్గి, ఓకేనా? నెక్స్ట్ ఫెదర్స్లో మనకి చాంద్ జేసి రంగ్ బిరంగి ఆకృతియా హోతీ హై, చాంద్ జేసి రంగ్ బిరంగి ఆకృతియా. సో కలర్ఫుల్, ఇది ఇక్కడ ఒక కలర్ ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ ఒక కలర్ ఉంటుంది. సో ఇలా ఉంటుంది కదా నాన్న పీకాక్, ఓకేనా? జస్ట్ నేనైతే ట్రై చేశానా, నవ్వకండి. ఎక్కడో ఏదో అంటే ఇంకొంచెం ఇలా కూడా ఫెదర్స్ వేసుకోవచ్చు. సో అలాగా ఈ ఫెదర్స్ అంతా కూడా ఇలా ఉంటుంది. సో చాంద్ జేసి ఆకృతియా, రంగ్ బిరంగి చాంద్ జేసి ఆకృతియా, ఓకేనా? సో పీకాక్ లాగా ఉంది నాన్న ఇది షేప్. సో నేనైతే ట్రై చేశాను, ఒక్కసారి మీరు డ్రా చేయండి, ఓకేనా? సో ఇది పక్షిరాజ్ మోర్ అనమాట. సో దిస్ ఈజ్ కల్గి. నెక్స్ట్ మోర్ కే పంక్ మే చాంద్ చేసి ఆకృతియాం. సో మనం చెప్పుకున్నాం కదా, దాని పంక్లో ఎలా ఉంటుంది, మూన్, మనకి మూన్ ఎలా ఉంటుందో, హాఫ్ మూన్ ఎలా ఉంటుందో, సో ఇలా మూన్ లాంటి ఆకృతి అంటే షేప్స్ అనమాట. సో ఇక్కడ చూడండి, మూన్ లాగా మనకి షేప్స్ ఉన్నాయి, దాంట్లో కలర్స్ ఉంటుంది అనమాట. అంటే ఎల్లో గ్రీన్, మీరు ఒకసారి పీకాక్ని అయితే ఆల్మోస్ట్ చూసుంటారు. సో అలా చూసినప్పుడు మీకు తెలుస్తుంది ఏంటనేది. సో ఇలా, సో ఇక్కడ ముకుట్, సో దీన్ని మనం కలిగి అంటాం. సో ఈ పార్ట్ వల్లనే, సో మెయిన్ ఈ పార్ట్ వల్లనే మనకి మోర్కి పక్షిరాజ్ అని వచ్చింది, ఓకేనా? సో క్రౌన్ లాగా ఉందా లేదా, ఇది మనకి కింగ్కి క్రౌన్ లాగా ఉంటుందా లేదా, సో అందుకు దీనికి కూడా క్రౌన్ లాగా ఉంది కాబట్టి మనం దీన్ని పక్షిరాజ్ క్రౌన్ అని చెప్పుకున్నాము. సో ఎప్పుడు దీన్ని పక్షిరాజ్ మోర్గా మనకి అనౌన్స్ చేశారు నాన్న, 1963 అంటే 1963 మే. సో 1963లో ఒకసారి మనం ఈ పక్షిరాజ్ మోర్ని రివైజ్ చేస్తున్నాం నాన్న లెసన్ని, ఓకేనా? 1963లో పక్షిరాజ్ మోర్ని పక్షిరాజ్గా డిక్లేర్ చేశారు. ఇంకేం నేర్చుకున్నాము,
यह मनुष्यों की उपकारी पक्षी है. సో మనకి హ్యూమన్ బీయింగ్ కి ఉపకారి అంటే యూస్ఫుల్ అయిన, ఉపకారి మీన్స్ వాట్ హియర్, ఉపకారి మీన్స్ వాట్, दूसरों के उपकार करने वाला, हेल्पफुल, మనకి హెల్ప్ఫుల్ చేసే పక్షి అంట. ఎలా నాన్న ఏం చెప్పాను మీకు? సో ఇక్కడ మనకి పిక్చర్ కూడా ఉంది. సాంప్, యాక్చువల్లీ మోర్ సాంప్ కా శత్రు. సో ఇది స్నేక్కి ఎనిమీ లాంటిదంట. స్నేక్ నుంచి మనల్ని హెల్ప్ చేస్తుంది, మనల్ని సేవ్ చేస్తుంది. ఓకేనా? సో సాంప్ నుంచి, ఐ మీన్ స్నేక్ నుంచి మనకి హెల్ప్ చేస్తుంది కాబట్టి మోర్ మనుష్యం కా ఉపకారి పక్షి హై. సో మనకి హెల్ప్ఫుల్ అయిన బర్డ్ అది. ఎందుకని అంటే స్నేక్ నుంచి మనల్ని సేవ్ చేస్తుంది కాబట్టి అలా అన్నాము. నెక్స్ట్ ఇంకేం దాని గురించి అంటే మోర్కి సుందరత కేవల్ పంకోం और రంగోం की. సో దాని ఫెదర్స్ వల్లే అది మనకి అందమని చెప్పలేం. దానికి ఇంకొక స్పెషల్ క్వాలిటీ ఉందన్న. ఏంటది? ఆచరణ్ మేబీ. సో దాని ఆచరణ అంటే మీనింగ్ ఏంటినా? ఆచరణ అంటే బిహేవియర్. సో చూడండి, ఒక అంటే ఆడపిల్లలు చక్కగా డ్యాన్స్ వేస్తే, ఓకేనా, చక్కగా అలా నడుస్తున్నప్పుడు, అందంగా నడుస్తున్నప్పుడు దాన్ని మనం దేంతో కంపేర్ చేస్తాం నాన్న? నెమలికి నేర్పిన, ఒక మూవీస్లో సాంగ్స్ కూడా మనం వినుంటాం, నెమలికి నేర్పిన నడకలు. సో అందుకు ఆ నెమలి ఎంత మెల్లగా చాలా అందంగా నడుస్తుంది. సో దాన్ని కూడా మనము దాంట్లో ఆ ఫెదర్స్ ఒక్కటే కాదు దాని అందం, మోర్ ఒక్క ఫెదర్స్ ఒక్కటే కాదు, ఇంకోటి దాంట్లో అందమైందంటే దాని బిహేవియర్ కూడా ఎలా ఉంటుంది అంటే చాలా అందంగా ఉంటుంది. సో దాని బిహేవియర్ కూడా ఎలా ఉంటుంది అంటే చాలా అందంగా ఉంటుంది. ఓకేనా? సో అంటే ఆ మెల్లగా నడవడం, స్లోగా అంటే అందంగా నడవడం. ఓకేనా? అలానే చక్కగా డ్యాన్స్ వేసే పిల్లల్ని కూడా నెమలి, నాట్య మయూరి, దానికి ఒక అవార్డ్స్ కూడా ఇస్తారు మనకి. ఎలాంటివి అంటే నాట్య మయూరి అని అంటారు. అంటే నెమలిలాగా నాట్యం చేస్తుంది కాబట్టి నాట్య మయూరి అంటాం. సో ఇలా ఓన్లీ ఫెదర్స్, దానికి ఫెదర్స్ ఉన్నాయి, పీకాక్స్ ఫెదర్స్ వల్లే దానికి పేరు వచ్చిందంటే అది కరెక్ట్ కాదు. సో దాని బిహేవియర్ వల్ల కూడా దానికి ఒక గొప్ప పేరు అనేది దానికి వచ్చింది, పక్షిరాజ్ మోర్. సో అందుకే మన నేషనల్ బర్డ్ ఏంటి? పక్షిరాజ్ మోర్. సో నేషనల్ బర్డ్ అంటే మోర్ అని చెప్పాలి. ఓకేనా? సో అదనమాట మన లాస్ట్ క్లాస్లో ఇవన్నీ చూసాం కదా. ఇంకా ఏం చెప్పాం? అప్నే నృత్య పర్ మోహిత్ హోకర్ యక్ అప్ని కలిగి సీది ఊంచి కర్ లేతా హై. సో ఎప్పుడైతే రెయిన్ పడేలాగా ఉన్నప్పుడు ఈవినింగ్ టైమ్స్లో ఏం చేస్తుందంట? దాని ఫెదర్స్ని మొత్తం ఎలా చేస్తుంది? స్ప్రెడ్ చేస్తుంది. సో ఇక్కడ ఉంది చూడండి. సో ఇలా స్ప్రెడ్ చేస్తుందంట. ఆ కల్గి కూడా యాక్చువల్లీ మామూలుగా సాఫ్ట్గా ఉంటుంది, బట్ దానికి నాట్యం చేసేటప్పుడు ఏమవుతుంది? ఆ కల్గి కొంచెం పైకి, ఊంచి అంటే కొంచెం పైకి వస్తుందన్నమాట. అదనమాట. నెక్స్ట్ లాస్ట్ క్లాస్లో ఇంకేం చూసాము? సో ఇక్కడ ఇంకా ఏం చూసామంటే ఉస్కే పంక్ బహుత్ ఘనే తదా లంబే. సో ఎలా ఉంటుంది దాని పంక్, దాని ఫెదర్స్ ఎలా ఉంటాయన్నా? మనకి మామూలుగా మనకి దొరుకుతాయి, మనం కొనుక్కుంటాం కదా ఫెదర్స్ని. మనకి కృష్ణ గెటప్స్ వేసినప్పుడు మనం పికాక్స్ ఫెదర్స్ని ఇలా పెడతారనమాట. సో అవి ఎలా ఉంటాయి ఒకసారి చూడండి. ఎలా ఉంటాయంటే బహుత్ ఘనే అంటే థిక్గా, చాలా థిక్గా ఉంటుంది అనమాట ఆ ఫెదర్. సో థిక్గా, లంబే మీన్స్ వాట్, పొడవుగా కూడా ఉంటుందన్నమాట. సో ఎలా ఉంటుంది? థిక్గా ఉంటుంది, పొడవుగా ఉంటుంది. ఇస్కి పంక్ ఘనే ఔర్ లంబే హోతే హై అంటే దాని ఫెదర్ థిక్గా, పొడవుగా ఉంటుంది. ఓకేనా? సో ఆల్మోస్ట్ ఆల్ మీరందరూ చూసే ఉంటారు కదా నాన్న. సో పీకాక్ ఫెదర్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ ఆల్ మీరు ఎక్కడైనా చూసే ఉంటారు. ఓకేనా? లేకపోతే ఒక్కసారి చూడండి. ఓకేనా? నెక్స్ట్ ఇందాక మనం చెప్పేసుకున్నాము. సో ఇది కల్గి అనమాట. సో అందుకు ఆ కల్గి ఉండడం వల్ల ఏమవుతుందంటే దీన్ని మనం పక్షిరాజ్ లాగా కల్గి ఉంది కాబట్టి దాన్ని మనం ఏం చెప్పుకున్నాం? పక్షిరాజ్ మోర్ అనుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకేంటి? పంకోంకే జితనే సుందర్ నహీ లగ్తే. పీకాక్ లాగా ఫెదర్స్ ఉండే బర్డ్ ఏది కూడా మనకి లేదంట. ఓకేనా? సో అలాంటి అందమైన ఫెదర్స్ ఏ బర్డ్కి లేదంట. నెక్స్ట్ ఇంకేం చెప్పుకున్నాము? ఇందాక చెప్పుకున్నాం కదా, ఎలాంటి సౌండ్ వస్తుందంటే సర్ర అనేది, అంటే ఆ ఫెదర్స్ అంత బ్రాడ్గా సో ఇలా స్ప్రెడ్ చేసినప్పుడు అదొకలాంటి సౌండ్ అనేది వస్తుందంట. ఇంకా ఇందాక చెప్పుకున్నాం కదా, సాంప్ కా శత్రు హై, ఇందాక చెప్పుకున్నాం అది స్నేక్కి ఎనిమి అంట. ఎలా ఎనిమి అంటే మనకి దాని నుంచి మనల్ని సేవ్ చేస్తుంది. ఓకేనా? సో అందుకు మనం మనుష్యం కా ఉపకార్ పక్షి అని మోర్ని అంటాము. నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నాం కదా నాన్న,
దాని పంగోంకి సుందరతా హీ నహీ. సో దాని ఫెదర్స్ ఒక్కటే కాదు దాని బ్యూటిఫుల్, దాని బిహేవియర్ కూడా ఆచరణ మే బీ, ఓకేనా, ఆచరణ మే బీ సుందరత దికాయి జాతి హై. సో దాని బిహేవియర్ కూడా, అది మెల్లగా నడవడం, ఓకేనా, అలా అందంగా నడవడము. సో ఇవన్నీ కూడా దానికి ఇమేజ్ అనమాట. దానికి ఏంటి దాంట్లో స్పెషాలిటీ అంటే ఇదనమాట. తర్వాత మెయిన్ పాయింట్ ఏంటంటే 1963లో మనం దాన్ని మోర్ని నేషనల్ బర్డ్గా అనౌన్స్ చేశారు, ఓకేనా. నెక్స్ట్, ఓకేనా, ఇదన్నమాట లాస్ట్ క్లాస్ ప్రీవియస్లో. సో ఈరోజు మనం పక్షిరాజ్ మోర్లో ఉన్న వర్క్ బుక్ పార్ట్ అంతా కూడా మనం ఇప్పుడు చూద్దాం, ఓకేనా. ఎప్పుడున్నా 1963 ఓకేనా, పీకాక్ని నేషనల్ బర్డ్గా అనౌన్స్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్ ఓరల్ ఉంది మనకి ఇక్కడ. ఒకసారి టెక్స్ట్ బుక్ పార్ట్ మొత్తం నేనైతే ఫిల్ చేస్తున్నానన్నా, సో మీకైతే చెప్తాను. ఇదంతా కూడా మీరు బుక్స్ వచ్చిన తర్వాత మీరు నీట్గా దాంట్లో ఫిల్ చేసుకోవచ్చు, ఓకేనా, టెక్స్ట్ బుక్స్లో. दिए गए शब्दों को बोलकर पढ़िए. पक्षी, आकृति, नृत्य, शत्रु, मनुष्य, आकर्षक. मोर कब प्रसन्न होकर नाचने लगता है. ఎప్పుడు మోర్ డాన్స్ చేస్తుందంటే ఏం చెప్పుకున్నాము, మోర్ बादल गिराते हैं जब सूर्य डूबने लगता है तब मोर नाचता है. ఎప్పుడైతే సన్ వెళ్ళిపోయి మనకి బాధలంతా కూడా అలా కిందకు వస్తాయో, సో అప్పుడు దానికి రెయిన్ వస్తుందని హ్యాపీనెస్తో మోర్ నాచుతా హే. సో ఆ టైంలో మోర్ పీకాక్ డ్యాన్స్ చేస్తుంది. ఇవంతా కూడా ఓరల్ నాన్న, జస్ట్ మనం చెప్పుకోవాలంటే. ఈ రిటర్న్ పార్ట్స్ కూడా క్వశ్చన్స్ ఉన్నాయి, నేను ఇప్పుడైతే మీకు రాస్తాను, తర్వాత క్లాస్ వర్క్లో మీకు నీట్గా సెండ్ చేస్తాను. సో క్లాస్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్, మోర్ కబ్ అది కంప్లీట్ అయింది కదా. నాస్తే మోర్కే పాస్ హమే క్యో నహీ జానా చాహియే. సో ఎందుకు మనం దాని దగ్గరికి వెళ్ళకూడదు, అదేం చేస్తుందంటే కొంచెం ఫియర్ అవుతుంది. మనం దగ్గరికి వెళ్ళి మనం ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నాం, దగ్గరికి వెళ్తే ఏం చేస్తుందంటే అది ఉస్కే పాస్ జానేసే వహా అప్నే పంక్ సమేట్ కర్ నాచనా బంద్ కర్ దేతీ హై. సో అది బర్డ్ కదా నాన్న, సో మనలాగా అయితే హ్యూమన్ కాదు కదా. సో అందుకు మనం దగ్గరికి వెళ్తే ఏం చేస్తుంది, ఆ స్ప్రెడ్ చేసిన ఫెదర్స్ అంతా కూడా సెట్ చేసేస్తుంది, నార్మల్గా సెట్ చేసేసి సో ఇలా చేసేస్తుంది, ఇలా చేసేసి కామ్ అయిపోతుంది. సో అలా స్ప్రెడ్ చేయడం తీసేసి ఆ డ్యాన్స్ చేయడము ఆపేసి సో ఇలా వదిలేస్తుంది అనమాట ఫెదర్స్ని. సో అసలు బ్యూటిఫుల్ ఎక్కడుంటుందమ్మా, మనం ఎక్కడ చూస్తే దాన్ని బ్యూటిఫుల్ తెలుస్తుంది మనకి. ఇలా ఉంటే కాదు, ఇలా ఎప్పుడైతే స్ప్రెడ్ చేస్తుందో అప్పుడు పీకాక్ బ్యూటిఫుల్నెస్ అనేది కంప్లీట్గా మనం చూడొచ్చు, ఓకేనా. సో ఎందుకు మనం దగ్గరికి వెళ్ళకూడదంటే అది ఆ స్ప్రెడ్ చేసిన ఫెదర్స్ అంతా కూడా ఏం చేస్తుంది, సెట్ చేసేసి నాచనా బంద్ కర్ దేతీ హై, డ్యాన్స్ని ఆపేస్తుంది అనమాట. సో మనం దగ్గరికి వెళ్తే, సో అందుకు మనం దాని దగ్గరికి వెళ్ళకూడదు, ఓకేనా. నెక్స్ట్, మోర్ కా షికార్ క్యో బంద్ కర్తే దియా గయా, ఓకేనా. ఎందుకు మన షికార్ మీన్స్ వాట్ నాన్న, హంటింగ్. ఎందుకు, అది మన నేషనల్ బర్డ్. సో అలా మన షికార్ హంటింగ్ చేస్తూ పోతే ఏమవుతాయి, అవి మిగులుతాయి. ఆ మోర్ అనేది అసలు మనం ఇంకా ఏదో పెద్ద అంటే ఇప్పటికే చూడండి డైనోసరస్ చాలా బర్డ్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ఇప్పటికీ కొన్ని మందికి అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ పిల్లలకి చాలా మటుకు తెలియదు అనమాట. స్పారోస్ ఫర్ ఎగ్జాంపుల్, స్పారోస్ నాన్న. సో స్పారోస్ చిన్నప్పుడు మేమంతా చిన్నప్పుడు అప్పుడు ఎంత చక్కగా సౌండ్ చేస్తూ ఇళ్లలో మనకి స్పారోస్ కనిపించేవి. బట్ ఇప్పుడైతే స్పారో అంటే ఒక స్పెషల్గా ఏదో ఒక మ్యూజియంలో ఒక థింగ్ని చూసినట్టు మనం చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ స్పారోస్ ఇవన్నీ కూడా బర్డ్స్ని చంపేయడం, హంటింగ్ చేయడం వల్ల సో అవనేవి మనకి మిస్ అవుతున్నాయి. మనం అసలు తెలియట్లేదు, ఇప్పుడున్న జనరేషన్కి స్పారో ఒకటే కదా చాలా మటుకు తెలియట్లేదు అనమాట. సో అందుకే ఇక్కడ మనకి ఇచ్చేసారు కదా, నేషనల్ బర్డ్ అనౌన్స్ చేసిన తర్వాత 1963లో పక్షి को राष्ट्रीय पक्षी के रूप में सम्मानित किया और उसके शिकार पर शौक लगा दी. సో ఒక పనిష్మెంట్ అనేది క్రియేట్ చేశారు. సో మీరు చూసారు కదా, మనకి ప్రీవియస్గా మనం చూస్తున్నాము చాలామంది ఇలాగా హంటింగ్ చేసి చాలామంది కేసెస్లో ఇరుక్కొని ఉన్నారనమాట. అంటే ఎలా అంటే ఇలాగా మన బర్డ్స్ని, వండర్ఫుల్ బర్డ్స్ని, ఎలిఫెంట్స్ని, సో ఇవన్నీ కూడా హంటింగ్ చేసి వాళ్ళు దాని నుంచి వాటి పార్ట్స్ తీసుకోవడము, సో ఇవంతా చేస్తున్నారు. కాబట్టి షికార్ మీన్స్ హియర్ హంటింగ్ అనమాట. సో వాటిని చంపకూడదు అనేది ఒక రూల్ అనేది మనకి తీసుకొని వచ్చారు. సో అలా చంపితే దానికి
మంచి ఎక్కువ సివియర్ పనిష్మెంట్ అనేది ఉంటుందని మన గవర్నమెంట్ డిక్లేర్ చేసిందనమాట. సో అదనమాట. సో అందుకు మనము వాటిని అంటే అవి మనం హంటింగ్ చేస్తే అవి ఏమవుతాయన్నా కనబడకుండా పోతాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పా కదా స్పారో మీకు. సో స్పారో ఒకటే కదనా, నాకు తెలిసిన ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్పారో. ఎంత బ్యూటిఫుల్ బర్డ్స్ అంటే స్పారో, చాలా అంటే చాలా బాగుంటాయి. ఆ సౌండ్స్ అవి ఇంట్లో అలా తిరుగుతుంటే చాలా బాగుండేది అనమాట. బట్ ఇప్పుడు రేర్గా కనిపిస్తుంది. ఏ స్పారో 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 అని మనం ఏదో ఒక వండర్ఫుల్ కొత్తగా చూసినట్టు ఫీల్ అవ్వాల్సి వస్తుందన్నమాట. సో ఇదంతా కూడా ఆపేయాలి. సో ఇలాగా బర్డ్స్ని యానిమల్స్ని హంటింగ్ చేసి ఆపేయాలి అని మన గవర్నమెంట్ అయితే రూల్ తీసుకొని వచ్చింది. ఓకేనా. సో ఇంతవరకు మనం ఓరల్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా. సో రిటర్న్ క్వశ్చన్స్ అనమాట. భారత్ కా రాష్ట్రీయ పక్షి కౌన్ హే. సో నేనైతే ఇక్కడ ఫిల్ చేశానన్నా, మీకు నోట్స్ వాట్సాప్లో సెండ్ చేసినప్పుడు మీరు క్లాస్ వర్క్లో రాసుకోండి. క్లాస్ వర్క్ కాదన్నా, టెక్స్ట్ బుక్, సారీ క్లాస్ వర్క్. నో నీడ్ టు రైట్ దిస్ క్వశ్చన్స్ ఇన్ క్లాస్ వర్క్. వీలైతే ఒక వర్క్ చేద్దాం. సారీ నాన్న, ఈ వర్క్ బుక్ పార్ట్ మాత్రం రాయకండి. క్లాస్ వర్క్లో క్వశ్చన్స్ మాత్రం రాసుకోండి. ఎందుకంటే మీనింగ్స్, క్వశ్చన్ ఆన్సర్స్ ఇంపార్టెంట్. ఓకేనా. సో వర్క్ బుక్కి మనం వాళ్ళు ఇచ్చేసారు ఇక్కడ. వర్క్ బుక్ పార్ట్ అంతా కూడా ఇక్కడ నోట్ చేసుకోవచ్చు. బట్ క్వశ్చన్స్ ఏం చేస్తారంటే మీరు రాయండి. అప్పుడు మీకు రైటింగ్ అనేది కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. సో నేనైతే ఎవ్రీ లెసన్లో శబ్దార్థ్, మీనింగ్స్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ నేను వాట్సాప్లో సెండ్ చేస్తానా. సో అది మాత్రం ఖచ్చితంగా క్లాస్ వర్క్లో రాయండి. సారీ ఇందాక నేను మిస్టేక్ చెప్పాను. వర్క్ బుక్ పార్ట్ మాత్రం మనం వర్క్ బుక్లోనే కంప్లీట్ చేసుకుందాము. ఓకేనా. విత్ పెన్సిల్. ఇది కూడా నేను వాట్సాప్లో ఫోటో సెండ్ చేస్తాను. సో ఇది కూడా మీరు నోట్ బట్ నా క్లాస్ వర్క్లో మాత్రం కంపల్సరీ మీనింగ్స్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ నాకు ఉండాలి. ఓకేనా. ఓకేనా. ఇవి రెండు మాత్రం కంపల్సరీగా నోట్ చేసుకోండి, మీనింగ్స్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్. సో వర్క్ బుక్ పార్ట్ మాత్రం మీరు రాయాల్సిన అవసరం లేదు క్లాస్ వర్క్లో. ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ మీనింగ్స్. ఓకేనా. ఈ 2 మాత్రమే క్లాస్ వర్క్లో ఫిల్ చేసుకోండి. వర్క్ బుక్ పార్ట్ అంతా కూడా మనం టెక్స్ట్ బుక్లోనే విత్ పెన్సిల్తో కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా. సో ఇది నేనైతే చెప్తానన్నా, చదువుతాను, రాస్తాను ఇక్కడ బోర్డు మీద. ఇది క్లాస్ వర్క్లో నోట్ చేసుకోండి. మీకు వీలైతే రాసుకోవడం మీకు టైం సరిపోకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా. నేను ఇక్కడ రాసిన స్క్రీన్ షాట్ తీసుకొనైనా పెట్టండి, లేకపోతే నేను ఇది కూడా మీకు వాట్సాప్లో సెండ్ చేస్తాను. ఓకేనా. అప్పుడు క్లాస్ వర్క్ అనేది నీట్గా రాసుకోవచ్చు. బట్ ఇక్కడ మీ రెఫరెన్స్ కోసం నేను ఇప్పుడైతే రాస్తున్నాను. ఓకేనా. భారత్ కా రాష్ట్రీయ పక్షి కౌన్ హై. మోర్ భారత్ కా రాష్ట్రీయ పక్షి హై. ఓకేనా. ఇది ఓరల్గా చెప్పేసుకుందాము. క్లాస్ వర్క్ ఇక్కడ రాశానంటే మళ్ళీ మీరు రఫ్ నోట్స్ రాయడానికి ట్రై చేస్తారు. సో ఇప్పుడైతే వద్దు, నేను ఇదైతే జస్ట్ చదువుతాను. ఆన్సర్ అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనం క్లాస్ వర్క్లో మీకు మొత్తం నోట్స్ అనేది పెడతాను. బట్ క్లాస్ వర్క్లో మీనింగ్స్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ మాత్రమే రాయండి. మిగిలిన వర్క్ బుక్ పార్ట్ అంతా కూడా మనం టెక్స్ట్ బుక్లో రాసుకోవచ్చు. నో నీడ్ టు రైట్ ఇన్ క్లాస్ వర్క్స్. ఓకేనా. भारत का राष्ट्रीय पक्षी कौन है. मोर भारत का राष्ट्रीय पक्षी है. राष्ट्रीय पक्षी एवरू मोर कदा. सो मोर भारत का राष्ट्रीय पक्षी. मोर को पक्षियों का राजा क्यों कहा जाता है. ఎందుకు పక్షిयों का राजा అంటారు మోర్ని. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, राजा के मुकुट जैसे सिर पर लगी कलगी, सिर पर लगी కల్గి కే కారణ్. సో మనకి రాజాకి ముకుట్ ఎలా ఉంటుందో, క్రౌన్ ఎలా ఉంటుందో, అలాగే మన మోర్ కూడా ఇలా ఉంటుంది కాబట్టి कारण मोर को पक्षियों का राजा कहते हैं. मोर के पंख कैसे होते हैं. मोर के पंख ఎలా ఉంటుంది అన్న దాని ఫెదర్స్ ఏం చెప్పాను ఇందాక, बहुत घने అండ్ बहुत घने तथा लंबे होते हैं. సో థిక్గా ఉంటాయి, లంబా మీన్స్ వాట్, పొడవుగా ఉంటాయి. సో ఎలా ఉంటాయి మోర్ కే పంక్, బహుత్ ఘనే తదా లంబే హోతే హై. సో ఇదంతా నేను మీకు ఫొటోస్ అయితే సెండ్ చేస్తాను నా క్లాస్ వరకు, నీట్గా నోట్ చేసుకోండి. మోర్ కో ఉపకారీ పక్షి క్యోం కహా గయా. సో మనం ఇందాక లెసన్లోనే చెప్పుకున్నాం ఎందుకు ఉపకారీ పక్షి అన్నాం మోర్ని అంటే, మోర్ మనిషి కో సాంపం సే బచాతా హై. మనల్ని మన స్నేక్స్ నుంచి మనల్ని సేవ్ చేస్తుంది కాబట్టి ఇస్లియే మోర్ కో ఉపకారి పక్షి कहते हैं. సో అందుకు మనం ఏం చేస్తాము, మనం పక్షి మోర్ని ఉపకారి పక్షి అన్నాం, ఎందుకంటే మనకి హెల్ప్ చేస్తుంది కదా. సో అది ఉపకారం అంటే ఏంటి, హెల్ప్ చేయడం కదా. సో అందుకు మనం మోర్ని ఉపకారి పక్షి అన్నాము. సో ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉన్నానా. సో ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత టెక్స్ట్ బుక్స్ వచ్చినప్పుడు మీరు చేసుకోవచ్చు. రేఖా खींचकर सही मिलन कीजिए.
సో ఇక్కడైతే మనకి చూడండి మోర్ కి కల్గి, ఏంటి మోర్ కి కల్గి, ముకుట్ కే సమాన్ హోతే హై. సో వాళ్ళు ఇక్కడైతే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. మోర్ కి కల్గి ఎలా ఉంటుంది, క్రౌన్ లాగా ఉంటుంది. సో క్రౌన్ లాగా ఉంటుంది కాబట్టి ఇదన్నమాట. మోర్ కే పంక్ పర్, ఇలా ఉంటాయి మోర్ కే పంక్. ఏం చెప్పాను, అన్గినత్ ఛాన్సే బనీ హోతీ హై. సో అన్గినత్ అంటే ఏం చేస్తాను, అన్కౌంటబుల్, మనం కౌంట్ చేయలేనన్ని ఏముంటాయి, చాంద్ సే, మూన్ లాంటి షేప్స్ అనేవి ఉంటాయి. సో దీనికి మ్యాచ్ చేసాం. ఆకాశ్ మే ఆకాశ్ మే బాదల్ గిర్నే పర్ ఏం చేస్తుంది, ఎప్పుడు మనకి సో క్లౌడ్స్ అని వచ్చినప్పుడు ఏం జరుగుతుందనా, ఏం జరుగుతుంది, మోర్ నాచనే లగ్తా హై. ఇందాక మనం చెప్పుకున్నాం, ఎప్పుడు మోర్ డ్యాన్స్ వేస్తుందంటే బాధలు అన్నీ వచ్చిన తర్వాత, అంటే సన్ వెళ్ళిపోయి క్లౌడ్స్ అన్నీ వచ్చిన తర్వాత మోర్ డ్యాన్స్ చేస్తుంది కదా. సో అందుకే దీనికి మ్యాచ్ చేసాం. ఆకాశ్ మే బాదల్ గిర్నే పర్ మోర్ నాచనే లగ్తా హై. ఓకేనా. నెక్స్ట్ మోర్ సామ్ కా శత్రు హై. మోర్ ఏంటి, సామ్ కా శత్రు, ఒక స్నేక్కి ఎనిమీ లాంటిది కాబట్టి మోర్ సామ్ కా శత్రు హై. 1963 మే మోర్కో ఏం చేశారు నాన్న, 1963లో మోర్ని ఏం చేశారు, రాష్ట్రీయ పక్షి బనాది. సో రాష్ట్రీయ పక్షి బనాయా గయా. సో ఆ 1963లో మనం పీకాక్ని నేషనల్ బర్డ్గా డిక్లేర్ చేశారు. సో ఇక్కడతో మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సహీ ఉత్తర్ పర్ టిక్ కా నిషాన్. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చారు నాన్న, వాటికి టిక్ పెట్టుకోవాలన్నమాట. అంటే ఏది కరెక్ట్ ఆన్సరో దానికి టిక్ పెట్టుకోవాలి. మోర్ కి ఆవాజ్ టేటే, కై కై, కూకడ్కు, క్వాయ్ 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 అని ఇచ్చారు. సో ఇవన్నీ సౌండ్స్ నాన్న. యాక్చువల్గా ఎలాగ మోర్ సౌండ్ చేస్తా మనకి లెసన్లోనే ఉంది, కై కై. సో నేను ఇక్కడైతే టిక్ పెట్టాను. ఓకేనా, కరెక్ట్. మోర్ క్యా క్యా ఖాతా హై, ఫల్, బీస్, कीड़े ఆన్సర్ అనమాట. యాక్చువల్లీ వాళ్ళు సబ్జీ, రోటీ, ఫల్, చావల్, దాల్, సో రైస్, పప్పు అవి తింటుందా, సబ్జీ, రోటీ, ఫల్ తింటుందా, కేవల్ కీడే మకోడే, సో చిన్న చిన్న జర్మ్స్ మనం చెప్పుకున్నాం కదా, అవి తింటుందంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫల్, బీజ్, కీడే. సో ఫల్ అంటే ఫ్రూట్స్ తింటుంది, అలానే బీజ్ అంటే చిన్న చిన్న నట్స్ అనమాట, విత్తనాలు అంటాం కదా, సో అవి. నెక్స్ట్ కీడే, జర్మ్స్, చిన్న చిన్న పురుగులు. సో అందుకే చూడండి అది లైక్ హెన్ లాగే ఇలా గుచ్చుకుంటూ తింటూ ఉంటుంది అనమాట, అదనమాట. మోర్ కి తరహ్ ఈ మనుష్యోంకి కిస్ సుందరతాకి ప్రశంసా కర్నీ హై. మనం కంపేర్ చేసుకొని ఇందాక మనం చెప్పుకున్నాం, మోరు దాని బ్యూటిఫుల్నే కాదు ఇంకొకటి కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు. దాంట్లో ఇంకొక విశేష ప్రకారికి గుణ్ హై. ఏంటది ఇక్కడ చూడండి, రంగు రూప్కి, ధన్ ధాన్యకి, ఆచరణ వ్యవహార్కి, దుర్గుణంకి. సో ఇక్కడ మనకి ఈజీగా అర్థమవుతుంది ఏంటి ఆచరణ వ్యవహారం. మనకి లెసన్లో ఇందాక వచ్చింది ఆచరణ అంటే ఏం చెప్పాను నేను, బిహేవియర్. సో ఆ బిహేవియర్ని కూడా మనము ప్రశంసా కర్నా హై. అది బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పడమే కాదు, దాని బిహేవియర్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అదనమాట. నెక్స్ట్ ఇక్కడ అనుస్వరు అవిచారణ ఉచిత స్థాన్ పర్ అనుస్వర్. నెక్స్ట్ అనునాసిక్. యాక్చువల్లీ అనుస్వర్ అంటే ఇది నాన్న, అనునాసిక్ అంటే చంద్రబిందులాగా ఇలా వస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ అనుస్వార్. ఇదేంటి అనునాసిక్. సో ఎందుకు అనునాసిక్ అన్నారంటే నాన్న, ఇది ఈ సింబల్ పెట్టిన వర్డ్ అంతా కూడా మనము ఒకలాగా, నాసిక్ అంటే ఏంటి, నోస్ అనమాట, ముక్కు. సో అది మనం ముక్కుతో పలికినట్టు ఉంటాయి వర్డ్స్ అనమాట. సో ఇప్పుడు నేను రాసి మీకు ప్రొనౌన్స్ చేస్తాను, సో బాగా అర్థమవుతుంది మీకు. సో ఇది అనుస్వర్, అనునాసిక్. సో అనుస్వర్ అంటే ఇలా డాట్ ఉంటుంది అనమాట, బిందు. ఓకే, బిందు ఉంటుంది, ఇది కూడా బిందునే ఉంటుంది, బట్ ఇక్కడ చంద్ర హాఫ్ మూన్ లాగా వచ్చి ఉంటే దాన్ని ఏమంట, అనునాసిక్. సో ఇవి గుర్తుపెట్టుకోండి మీరు సింబల్స్. సో ఇక్కడైతే చూడండి నాన్న, వాళ్ళైతే వర్డ్స్ ఇచ్చేశారు. ఇక్కడ ఇవి వచ్చి అనుస్వర్, ఇవి వచ్చి అనునాసిక్ అనమాట. సో అనుస్వర్ ఏం చెప్పాను, డాట్. ఓకేనా, డాట్ చెప్పా కదా. సో అనునాసిక్ వచ్చి
నాసిక్ అంటే చెప్పా కదన్నా ముక్కు అనమాట, నోస్ అనమాట. సో ఏంటి దీని సింబల్ అంటే ఇదనమాట. సో ఈ వర్డ్స్ ఇక్కడ రాయమన్నారు, ఈ వర్డ్స్ ఇక్కడ క్రియేట్ చేయమన్నారు. సో వాళ్ళైతే వర్డ్స్ అయితే మనకి ఇచ్చారు. మనం ఎక్కడ దానికి అనుస్వరు అనునాసిక్ పెట్టాలో చూద్దాం. ఫస్ట్ అయితే వర్డ్స్ రాసేసుకుందాం నాన్న. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కరెక్ట్ వర్డ్స్ రాయాలన్నమాట. పంక్. సో మనం ఇక్కడ అనుస్వర్ పెట్టామా లేదా, పంక్. అలానే జంగల్, సో అనుస్వర్ పెట్టాము. లంబా, నెక్స్ట్ సుందర్. ఓకేనా? సో ఇది అనుస్వర్ పెట్టామా లేదా నన్ను అన్నిటికీ. నెక్స్ట్ అనునాసిక్ చూద్దాం. ఫస్ట్ వర్డ్స్ రాసేసుకుందాం. సో ఈ వర్డ్స్కి అనునాసిక్ పెట్టి మనం కరెక్ట్ వర్డ్స్ ఇక్కడ రాయాలి. ఓకే? సో ఊంఛా, ఊంఛా. సో ఇందాక చెప్పుకున్నాను కదా నాన్న, నోస్తో పలకాలి. అనునాసిక్ అంటే నోస్ కదా, సో నోస్తో పలకాలి కదా. ఊంఛా. సాంప్, చూడండి ముక్కుతో. మీరు ఒక్కసారి మీకు మీరే ప్రొనౌన్స్ చేసుకొని చూడండి, మనకి నోస్ హెల్ప్ ఖచ్చితంగా తీసుకుంటాం. సాంప్. సో ఏం చెప్పానన్నా, హాఫ్ మూన్ డాట్ పెట్టినట్టు పెట్టాలన్నమాట. ఓకేనా? దిస్ ఈజ్ కాల్డ్ అనునాసిక్. చాంద్. సో చూడండి, మీరు ఒక్కసారి ప్రొనౌన్స్ చేస్తే మనం ముక్కుతో మనం పలికినట్టు ఉంటుంది. గావ్. ఓకేనా? అర్థమైందన్న? సో ఇవన్నమాట. సో అనుస్వర్, అనునాసిక్. సో నాసిక్ అంటే ఏం చెప్పాలి, ముక్కుతో పలకాలి. ఇది ఓన్లీ డాట్ మాత్రమే వస్తుందన్న, ఇది మాత్రం ముక్కుతో పలికిన వర్డ్స్ ఉంటాయి. అనునాసిక్. సో నోస్తో మనము ముక్కుతో పలికినట్లు ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనకి రైమింగ్ పడియే, సమజియే और दो दो नए शब्द लिखे ఇచ్చారు. సో ఇక్కడైతే ఇలా వచ్చాయి. సో ఇంకొంచెం గ్రామర్ పార్ట్ అయితే మనకు ఉంది నాన్న. సో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఇది. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మనం ఇవి చూద్దాము. తర్వాత మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే రాష్ట్రీయ పశువు, అవన్నీ మనం డయాగ్రామ్స్ మీరైతే డ్రా చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మనం పార్ట్ 4లోకి వెళ్దాము. ఇంకొంచెం మనకి రిమైనింగ్ గ్రామర్ అయితే ఉంది. సో అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం నాన్న. సో ఈ క్లాస్లో ఇక్కడి వరకు అయితే ఇదనమాట. సో నేను మీకు చెప్పాను కదమ్మా, సో మీకు నోట్స్ నేను క్లాస్ వర్క్ సెండ్ చేస్తాను నాన్న. సో ప్రాబ్లం ఏం లేదు. మీరేం చేస్తారంటే క్లాస్ వర్క్లో ఓన్లీ మీనింగ్స్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ మాత్రమే రాయాలి. ఓకేనా? నెక్స్ట్ యూజ్ బ్లూ పెన్ అండ్ బ్లాక్ పెన్ ఓన్లీ. డోంట్ యూజ్ రెడ్డింగ్ పెన్స్ అండ్ డోంట్ యూజ్ వైట్నెస్. ఓకే? ఓకేనమ్మా? సో డేట్ కంపల్సరీ, దినాంకనమే, దినాంకనమే, డేట్ అన్న వేయండి. లెసన్ నెంబర్, హెడ్డింగ్స్ ఇంపార్టెంట్, శబ్దార్థ్ మీనింగ్స్ అని చెప్పి పేజ్ని ఇలా ఫోల్డ్ చేసి మీకు ఆల్రెడీ చూపించాను. నేను ఒకసారి మళ్ళీ మీకు ఎలా రాయాలో మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను. సో క్లాస్ వర్క్లో ఓన్లీ మీనింగ్స్, క్వశ్చన్ ఆన్సర్స్ మాత్రమే రాసుకోండి. మిగతాంతా కూడా మనము టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్లో ఆ వర్క్ బుక్ పార్ట్ అనేది మనకు ఉంది కదా, సో దాంట్లోనే ఫిల్ చేసుకుందాం. అదంతా కూడా క్లాస్ వర్క్లో రాయాల్సిన అవసరం లేదు. క్లాస్ వర్క్లో ఓన్లీ మీనింగ్స్, క్వశ్చన్ ఆన్సర్స్ మాత్రమే కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మనం రిమైనింగ్ గ్రామర్ పార్ట్, నెక్స్ట్ 4th లెసన్ని ఇంట్రడక్షన్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ నాన్న. ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే.